సంతోషకరమైన దినం మనకి. ఎందుకంటే ప్రపంచమంతా రకరకాల యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మదిన వేడుకలను జరిపిస్తున్నారు. యవనస్తులు, స్త్రీలు, పురుషులు, పెద్దవారు, చిన్నవారు అనే రీతులుగా అనేక స్థలాల్లో ఈ క్రిస్మస్ ఆరాధనలు జరిపించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చారు అని. చాలామంది ప్రశ్న ఏంటంటే యేసు ప్రభుల వారు డిసెంబర్ 25 పుట్టాడా అని వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనేమిటంటే యేసు ప్రభుల వారు డిసెంబరు 25 పుట్టాడు అంటాకి చాలా ఆధారాలు మన దగ్గర. యేసు ప్రభుల వారు డిసెంబర్ 25 పుట్టాడు అంటానికి లేఖనాల్లో, చరిత్రలో చాలా భక్తులు దాన్ని చర్చించి రీసెర్చ్ చేసి కనుగొన్నటువంటి సందర్భాలు లేఖనాల్లో ఉన్నాయి. అందుకని ప్రపంచం అంతా యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడుగా గుర్తించి, దేవుడు అని గుర్తించి అందరూ ఆయన్ని ఈ ధ్యానం చేస్తూ ఉన్నారు. అండి కృప మనకు కూడా ఇచ్చాడు. మనం కూడా మన సంఘంలో ఎవరొస్తూ అందరూ కూడా కూడికి ఏర్పాటు చేశారు. అందరూ బట్టి దేవునికి వందనాలు. చదవబడే వాక్య భాగంలో ఒక మాట ఏముందంటే చదువుదాం. చదవబడే వాక్య భాగంలో నుంచి 9వ అధ్యాయం, యెషయా 9వ అధ్యాయం త్వర చదవాలి మీరు. 5 గంటలు అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. జబులోను దేశములు, నఫ్తాల దేశములు అనగా యోధనర్ధన ఉన్న అన్ని జనులకు నువ్వు గలిలయ ప్రాంతంలోనికి చీకట్లో నడుచు జనులకు వెలుగు ప్రకాశింపజేశాను. ఇది రోజు మన గుళ్ళో మాట్లాడుకున్న మాట. ఇక్కడ వాక్యం ఏంటంటే వెలుగు ప్రకాశింపజేశాను. క్రిస్మస్ అంటే ఏంటి అసలు? క్రిస్మస్ అంటే 3 విషయాలు చెప్తాను క్లుప్తంగా. ఒకటి, లోనికి వచ్చుట. క్రిస్మస్ పండుగ అర్థం ఏంటంటే పూర్తిగా తెలుగు అర్థము క్రిస్మస్ అంటే లోనికి వచ్చుట. ఎక్కడి నుంచి లోనికి రావచ్చారు? లోనికి రావాలంటే మనిషి ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. మానవుడు లోనికే రాకుండా, లోపలే లేకుండా బయట నిలబడి ఉన్నాడు. బయట ఉన్న మనుషులకు ఆకాశంలో నక్షత్రము వెలిసి త్రోవ చూపించి తెచ్చి పశువుల పాకపైన ఆగిపోయింది. అక్కడ దాకా వచ్చాడు మనుషుడు. మానవుడు, నాన్లు అనబడేవారు అక్కడ దాకా వచ్చారు. లోనికి వెళ్తున్నా ఏమైందా? అంటే లోపల అంతా చీకటిగా ఉంది. వచ్చారు కానీ లోనికి వెళ్ళలేకపోతున్నారు. లోనికి వెళ్ళాలంటే ఏమవ్వాలంటే వారు వంగి లోనికి వెళ్ళాలని రాయబడింది బైబిల్లో. ఆ వచ్చిన మనుషుడు మానవుడు బయట ఉన్నాడు. బయట వలన మనుషుడు దేవుణ్ణి హృదయపూర్వకంగా కళ్ళతోటి చూడలేకపోతున్నాడు. యేసు ప్రభుల వారి చూచి దర్శించి పూజించాలంటే బయట ఉన్న మానవుడు లోనికి రావాలని లేఖనాల్లో ఉంది. లోనికి వచ్చుట. అది బైబిల్లో ఒక మాట అంటే యెహోవా ఆశ్రయించబడిన వాడా బయట నిలవలేయాలా, లోనికి రాయ్యో అన్నాడు. లోనికి వస్తే ఏంటంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం మాట అంటే లోనికి రండి, లోనికి వస్తే నేనే ద్వారాన్ని. ప్రతి మనిషి బయట నిలవలేయాలో, బయట ఏం పనికయ్యో, బయట ఉండదయ్యో, అందరూ మీకోసం నేను పరలోక మహిమను విడిచి భూలోకంలో జన్మించాను. నేను నన్ను చూడటానికి బయట ఉన్న మనుషుడు లోకములో, పాపములో, అంధకారములో జీవిస్తున్న మానవుడు ఆ స్థలములో నుంచి లేచి లోనికి రమ్ము. వస్తే నా దర్శనం, వస్తే ఆరాధన, వస్తే ఆదరణ, వస్తే ఆశీర్వాదం. అందుకని మనుషులు యేసు ప్రభు వారు పూజించే ఈ క్రిస్మస్ అంటే లోనికి వచ్చుట. ఇది తర్వాత ఎలా మాట్లాడదాం. లోనికి రావాలి మనం. రెండోది క్రిస్మస్ అంటే ఆయన చెప్పినాడు ప్రకాశింపజేయుట. ఎవరికి ప్రకాశం అంటే అక్కడ 3 విషయాలు రాయబడి 4 సంగతులు. ఒకటి జబులూరు అని రాయబడింది. జబులూరు అనే పేరు ఎవరిదా అంటే యాకోబు భార్య
లేయా కుమారుడికి పెట్టబడిన పేరుది జెబులూన్ అనేది. ఆ వంశాన్ని దేవుడు మరుగుపరిచాడో, ఇబ్బంది పెట్టాడో. అందుకని వారందరూ ఎక్కడ ఉన్నారో అంటే, జెబులూను అనే మాటకు అర్థం ఏంటంటే నివసించుట, నివసించే స్థలం. జెబులూను వంశం వారు, జెబులూను దేశం వారు ఎక్కడ నివసించాలంటే సముద్రము చివరిలో, సముద్రం కరాకులో, సముద్రం దగ్గర వాళ్ళు నివసించాలని రాయబడి ఉంది. జెబులూన్ అనేది లేయా కుమారుడైతే, యాకోబు కొడుకైతే ఆ బిడ్డలకి దేవుని కోపస్తే వారందరూ ప్రత్యేకం ఉంటే ఎక్కడున్నాయో అంటే సముద్రము చివరిలో, సముద్రము దగ్గర వారు నివాసము చేస్తూ ఉండరు. సముద్రం అంటే ఎడారి ప్రాంతం, సముద్రం అంటే చల్లగాలి ప్రాంతం, సముద్రం అంటే గాలి వీచే ప్రాంతం, సముద్రం అంటే అలలు లేచి వచ్చి పడే ప్రాంతం. అంటే మనుషుడు దేవునితో ఉండకుండా దేవుని చేత వేరు చేయబడి ఎక్కడున్నాడంటే ఊరికి బయట సముద్రం దగ్గర ఎడారి ప్రాంతంలో నివసిస్తూ బిక్కుమంటూ గాలి వారకు కొట్టుకుంటూ ఆధారమే లేక జీవిస్తున్న జెబులూన్ దేశానికి నా దేవుడు ఈ లోకంలోకి దిగివచ్చి మొదటిసారిగా జెబులూను దర్శించను. వారి చీకట్లో ఉండాను, సముద్రం దగ్గర ఉండాను, ఎడారిలో ఉండాను, గాలిలో ఉండాను. సహవాసం లేక, సన్నిధి లేక, యేసుక్రీస్తు ప్రభు కృపా దీవులే లేక వారందరూ ఊరు బయట సముద్రం కరాకులు జీవిస్తున్న వారికి యేసు ప్రభు అన్నాడు, నేను వారిలోకి ప్రకాశింప జీవితాన్ని తెచ్చాను. నేను ఎడారిలో ఉన్న జీవితం, చీకట్లో ఉన్నారు వారు, వెలుగే లేకుండా ఎడారి ప్రాంతంలో ఘాటు పోటుతో కొట్టబడుతూ ఉన్నట్టు ఆ ప్రజలకి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రకాశించే జీవితాన్ని ఇచ్చాడు అని ప్రకాశింపజేస్తున్నాడు. ఎవరినయ్యా అంటే దేవుని దూరంగా ఉండి జెబులూను దేశంలో, జెబులూను పట్టణంలో ఉన్న ప్రజలందరూ దేవునితో ఉండకుండా సముద్ర కరాకులు ఉంటే వారికి గొప్ప వెలుగు కలిగెను, గొప్ప వెలుగును ఇచ్చారు. ఆ వెలుగులో వారు ప్రకాశిస్తూ ఉన్నారు. ఏంటో వెలుగంటే ప్రవచనం. అయ్యా యెషయా ప్రవచించాడు. అదే ప్రవచనం నూతన నిబంధనలో నెరవేర్చబడి యేసు ప్రభుల వారే స్వయంగా మాట్లాడారు. నేను జెబులూను ప్రాంతంలో ప్రవేశించి వారి సముద్ర కరాకున చీకట్లో జీవిస్తున్న మనుషులందరికీ నేను వెలుగు ప్రకాశింప చేయాలి. అంటే ప్రకాశించే జీవితం మనకు కావాలి. మానవుడు క్రిస్మస్ అంటే ప్రకాశింపే జీవితమే లేకుండా, ప్రకాశింపకుండా ప్రకాశ చీకట్లో జీవిస్తూ యేసుక్రీస్తు ప్రభువుని చేస్తున్నాం. క్యాండిల్ వెలిగించాం, మనం 2 నిమిషాలు వెలిగించాం, ఆపేసాం. అంటే ఆ వెలుతురులో 2 నిమిషాలు వెలిగించుకున్నాం మనం. అది కాదు. యేసుక్రీస్తు ప్రభువే ప్రకాశించే దీపం. ఆయన నీ జీవితంలో వచ్చి నీ ఎద్దుకు వచ్చి నిన్ను వెలిగిస్తే నీ జీవితం చాలా ప్రకాశంగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు అండగా నీ కొరకు భూలోకములో జన్మించిన యేసు క్రీస్తు ప్రభుల వారు జెబులూను ప్రాంతంలోకి వస్తే ఆ దేశము, ఆ పట్టణము, ఆ నివాసులందరూ ఎక్కడ నివసిస్తూ ఉన్నారో ఆ స్థలములోకి యేసు ప్రభులు వెళ్ళి వారందరినీ వెలిగించి ప్రకాశింపజేశాను. క్రైస్తవులారా, యవనస్తులారా, ఈ రాత్రి కాలంలో నీ నివాసం ఎక్కడ? సముద్రం దగ్గర, గాలిలోన, అలల దగ్గర, చలిగాల్లోన, లోకంలోన, ఊరు బయట ఎక్కడ ఉన్నావు నువ్వు? ఎక్కడ ఉన్నా సరే నా దేవుడు నిన్ను వెలిగించి సముద్ర ప్రాంతంలో నుంచి, ఎడారి జీవితంలో నుంచి వెలిగించి ప్రశస్తమైన విశ్వాసిగా దేవుని కుమారుడిగా చేయటానికే యేసుక్రీస్తు ప్రభుల వారు లోకంలోకి వచ్చారు. ఆయన రాక మనందరికీ వెలుగు ప్రకాశించే జీవితాన్ని కలుగు చేశాడు. కనుక మనం ఏం చేయమంటే ఆ దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధన చేసేవారుగా ఉండాలి. ఎవరికైనా ప్రకాశించేది క్రిస్మస్ అంటే ఒకటేమో లోనికి వచ్చుట, క్రిస్మస్ అంటే రెండోది ప్రకాశించుట. ఎవరు ప్రకాశిస్తారంటే ఎవరైతే సముద్ర కరాకులో ఉంటారో, ఎడారిలో ఉంటారో వారందరినీ యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రకాశింపజేస్తూ వచ్చాను అని లేఖనాలు ఉంది. రెండోది
నప్తాలి ప్రాంతంలోనికి వచ్చాను. నప్తాలి అంటే రాహేలు కొడుకు ఆయన. ఈ నప్తాలి అనే ఇద్దరు యాకోబు పిల్లలే. ఒకడేమో లోయాకి పుట్టాడు, ఒకడేమో రాహేలుకి పుట్టాడు. ఈ వంశాలు దేవుని చేత త్రోసివేయబడి కొంతకాలం విడిచిపెట్టబడ్డారు వాళ్ళందరూ. నప్తాలి అంటే కుస్తీ పట్టుట. నప్తాలి అంటే కుస్తీ పట్టుట. అంటే కుస్తీ అంటే ఏంటి? బలవంతుడు బలహీనుడు కలిసి కుస్తీ పడితే అది కుస్తీ. మనకి పూర్వదినాల్లో గుంటూరు పట్టణంలో చాలా వస్తాదు ఉండేవాళ్ళు. వాడు కుస్తీ పాలెమలగుండి అనే స్థలంలో కుస్తీ పోటీలు పెట్టేవాళ్ళు. అంటే ఆ కుస్తీ పోటీల్లో ఎవడు గెలిస్తే వాడే విజు. అలాగే ఈ నప్తాలి అనే పేరుకి అర్థం ఏంటంటే కుస్తీ పట్టుట. ఎవరితో కుస్తీ? లోకముతో, సాతానుతో, దేవునితో. దేవుని విడిచిపెట్టి వారు లోకంలో ఉంటే లోకంతో కుస్తీ పడుతున్నారు వాళ్ళు. ఇది చాలాసేపు చెప్పాలి ఇది, కానీ సమయం లేదు కాబట్టి దీన్ని కట్ చేస్తున్నా. కుస్తీ పడుతున్నారు. కుస్తీ ఎవరికంటే దేవుని ప్రజలకి సాతానికి మధ్యలో పోటీ. కుస్తీ జరుగుతూ ఉంది. ఆ కుస్తీ పట్టుదలలో వారు జయింపు చేయటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు నప్తాలి ప్రాంతంలో సంచరించను, విజయమిచ్చను, వెలిగించను, ప్రకాశింపజేశాను. దేవుడి మాటలు దీవించను గాక. మా తండ్రి నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడైన దేవ మీకే స్తుతి స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో నా సంఘం, నా యవనస్తుల ప్రభువా ఈ మంచి సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని దీవించండి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. ఘనంగా జరిగించారు పనికి స్తోత్రం తండ్రి. ఎందుకంటే ఈ క్రిస్మస్ పండుగ మా జీవితాల కోసం. క్రిస్మస్ అంటే లోనికి వచ్చుట, క్రిస్మస్ అంటే ప్రకాశింపచేయుట. మా జీవితాలకి చీకటే ఉందయ్యా, వెలుగు లేదు ప్రభువా. వెలుగు లేకుండా చీకటిలో జీవించే మాకు తండ్రి మీ నామంలో వెలిగించి ప్రకాశింపచేసే జీవితాలు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాయా. నా సంఘాన్ని దీవించండి. ఈ రాత్రి కాల స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి మహిమ పొందుకొనమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్నిని సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.